ఎంపీజే న్యూస్ కి స్వాగతం. ప్రైవేట్ పాఠశాలల్లో ఉత్తమ ఉపాధ్యాయులకు టీచర్ డే సందర్భంగా ఎంపీజే ఘన సన్మానం. కాకినాడలో ప్రైవేట్ మేనేజ్మెంట్ పాఠశాలలో అత్యుత్తమ సేవలందిస్తున్న 40 మంది ఉపాధ్యాయులను టీచర్ డే సందర్భంగా మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఎంపీజే కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల ఏఎంఐఈ హాల్లో ఎంపీజే జిల్లా అధ్యక్షులు ఎండి హలీం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ప్రైవేట్ స్కూల్ హెడ్ మాస్టర్స్, మండల విద్యాశాఖ అధికారులు, సామాజిక కార్యకర్తలు, ఎంపీజే సభ్యులు, ఆడిటర్ నిహారిక పాల్గొన్నారు. చూసే డాక్యుమెంటరీ మరి హలీం గారు కానీ, ఆ సంస్థ సెక్రటరీ అజర్ మొహిద్దీన్ గారు కానీ, అలాగే మహమ్మద్ అబ్దుల్లా గారు కానీ, మరి అలాగే షబీర్ వీళ్ళ వల్ల నేను ఈ రోజుకి రావడం జరిగింది. ఈ సంస్థ నేను ఇందాక చూస్తుంటే రకరకాలు, ఎవరైనా ఒక సంస్థ పెట్టినప్పుడు సేవ ఒక స్టూడెంట్స్కో లేకపోతే ఇంకోటే చేస్తారు. భారతదేశంలో ఎన్ని రకాల సేవలు అన్ని రకాలు కవర్ చేస్తారు. వీళ్ళు చూడండి కావాలంటే ఓల్డ్ ఏజ్ హోమ్, హాస్పిటల్, మన ఎంబసీ హోమ్ అండ్ రూల్స్ బాగాలేకపోతే వెళ్ళి అడ్మిట్ చేయడం. యూ విల్ డూ దిస్. ఇవన్నీ చేస్తే ఒకటే యాంగిల్, సో మెనీ యాంగిల్స్, అన్ని యాంగిల్స్ ని కవర్ చేస్తున్నా. నాకు తెలుస్తున్న అతి పెద్ద ఏకైక సంస్థ కూడా ఇదే. మీరు చూడండి కావాలంటే ఇంకా సంస్థలు చాలా ఉన్నాయి. మరి ఇందులో మెంబర్స్ నిజంగా అదృష్టవంతులు. సోషల్ ఇంటెలిజెన్స్ అంత ఉండడం వల్లే మీరు చేయగలుగుతున్నారు. ప్రత్యేకంగా ఇందాక చెప్పారు ఆలోచన, సెలక్షన్ ఆఫ్ ది టీచర్స్. ఇందుకు ప్రైవేట్ స్కూల్స్ చేస్తున్నారు, అది ప్రైవేట్ కాలేజెస్ చేస్తున్నారని. అంటే ఒక మంచి పని చేస్తున్నప్పుడు రకరకాల ఆలోచనలు వస్తాయి. రకరకాల ఆలోచనలు ఎలా వస్తాయి? మంచి ఆలోచనలు వస్తాయి. అలాగే మీ అందరినీ కూడా మనం చాలా మంచి టీచర్స్ ని సెలెక్ట్ చేసి, ఇందులో అనుపమ్ గారితో సహా నాకు చాలా మంది తెలుసు. దాదాపు ఒక 15,000 మంది నాకు చాలా బాగా తెలిసి పేరుతో చెప్పగలను. మరి ఇటువంటి సంస్థని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. అనుపమ్ గారు వైస్ ప్రెసిడెంట్, మీ ఈ సంస్థకి నా వలన ఏదైనా ఉపయోగం ఉంది, నా సాయం చెప్పను కానీ ఉపయోగం ఉందంటే ఖచ్చితంగా మీతో కలిసి ప్రయాణించండి నేను కూడా సిద్ధంగా ఉన్నాను. ఈ సంస్థకి ఒక ఐ డొనేషన్ అవేర్నెస్ కానీ, బ్లడ్ డొనేషన్ అవేర్నెస్ కానీ, ఆర్గాన్ డొనేషన్ అవేర్నెస్ కానీ, ఏమైనా స్కాలర్షిప్లు ఇవ్వడంలో కానీ, లేకపోతే వికలాంగులకి ట్రైసైకిల్స్ అలాంటివి ఇవ్వడం కానీ, ఇలాంటివి మీరు ఏదైనా రికమెండ్ చేస్తే తప్పకుండా మేము చేపట్టే సంస్థల ద్వారా ఇవ్వగలం, మీతో కలిసి ప్రయాణం చేయగలం అని చెప్పి తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని చేపడుతూ దాన్ని ముఖ్య అతిథిగా పిలిచిన హలీం గారికి సోదర భావం నెలకొల్పడం, శాంతి భద్రతల స్థాపన, మత, భాష, సాంస్కృతిక వర్గాల హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ పాలనా యంత్రాంగాలను వాటి బాధ్యతల పట్ల జాగృతపరచడం, మానవ హక్కుల పరిరక్షణ, వాటిని కాపాడడం, సామాజిక హెచ్చుతగ్గులు, ఆర్థిక దౌర్జన్యాలు, అన్యాయాలు అరికట్టడం, సమాజంలో స్త్రీలకు సరియైన న్యాయబద్ధమైన స్థానం కల్పించడం, బీదరికం, అనారోగ్యం, అజ్ఞానాలను నిర్మూలించడం, ఇటువంటి సామాజిక కార్యక్రమాలను ఎంపీజే చేస్తుంది. మీరు ఫ్లెక్సీలో కూడా కింద పాయింట్స్ చూడవచ్చు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి ఆర్థికంగా మన సభ్యులు, ఎంపీజే సభ్యులు సహాయపడ్డారు. ఈ కార్యక్రమానికి సుమారుగా 50,000 రూపాయల వరకు ఖర్చయింది. ఇదంతా కూడా మా ఎంపీజే సభ్యులు మరి ఆర్థికంగా సహాయం చేసినందుకు వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది కాకినాడలో ఎంపీజే అనేది సంస్థ చిన్న సంస్థ. మనకంటే చాలా పెద్ద పెద్ద సంస్థలు కాకినాడలో పనిచేస్తున్నాయి. అయినా ధైర్యంగా, సాహసంతో ఎలాగైనా సరే ఇటువంటి పెద్ద కార్యక్రమాలు చేపట్టాలని మేము ముందుకు వస్తున్నాము. 2023 సంవత్సరంలో 30 మంది ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే స్కూల్ అసిస్టెంట్స్కి మేము సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. 2024లో కాకినాడలో ఉండే ప్రభుత్వ అలాగే జిల్లా పరిషత్, గవర్నమెంట్ హై స్కూల్స్లో పనిచేసే ప్రధానోపాధ్యాయులు, అలాగే గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో పనిచేసే ప్రిన్సిపాళ్లకు సన్మానం చేయడం జరిగింది 40 మందికి లాస్ట్ ఇయర్.
ఈసారి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే మనం ప్రభుత్వం వారు ఎంతసేపు కూడా గవర్నమెంట్ టీచర్స్ని వారి మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నారు, వాళ్ళకే అవార్డ్స్ ఇస్తున్నారు. అన్ని చోట్ల కూడా అన్ని సంస్థలు కూడా ప్రభుత్వ టీచర్లనే సన్మానం చేస్తున్నారు. అలా కాకుండా